శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఏపీలో పెట్రోల్ బంకుల వేళల్లో మార్పులకు కీలక ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బంకులను నిర్వహించేటువంటి యోచనలో ఏపీ ప్రభుత్వం కనబడుతుంది. ఇప్పటికే ఆహార పౌర సరఫరాల శాఖను కోరింది రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్. ప్రధాని ఇంధన పొదుపు పిలుపుతో మరో కీలకమైనటువంటి ముందడుగు ఏపీలో పడబోతుంది. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో బంకుల వేళల తగ్గింపునకు ఫెడరేషన్ మొగ్గు చూపుతుంది. మరోవైపు వర్చువల్ మీటింగ్స్ పెరగడంతో పరిస్థితి ఎక్కడికక్కడ మారిపోయింది. బంకుల వేళల తగ్గింపుతో మాత్రం భారీగా విద్యుత్ ఆదా కానుంది. రాత్రి పూట బంకులు మూసేస్తే పవర్ సేవింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అత్యవసర సేవల వాహనాలకు మాత్రం మినహాయింపులు కనబడుతుంది. మరోవైపు ఎమర్జెన్సీ వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు 24 గంటలు పెట్రోల్ లభ్యం కానుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకులకు సమయ మార్పులు మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించేటువంటి యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్ కూడా పౌర సరఫరాల శాఖకు ఇలాంటి ప్రతిపాదనలే పంపినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏపీలో ప్రభుత్వ వాహనాలు, ఎమర్జెన్సీ వాహనాలు తప్ప మిగిలిన అన్ని వాహనాలకు పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకుల వేళల్లో మార్పులు చేసేటువంటి ప్రతిపాదనలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే మన ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన పొదుపు గురించి చెప్పారో ఆ తర్వాత నుంచి కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా అంటే ఇంధనానికి సంబంధించి అతిగా ఖర్చు లేకుండా, అంటే ఇప్పుడు అలాగే రాజకీయ పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అటు మహానాడు రద్దు చేయడం కానీ ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ తాజా నిర్ణయం ప్రకారం అంటే ఏపీ సర్కార్ ఇప్పటికే తమ మంత్రులు కానీ లేదంటే అధికారుల వాహనాలను కూడా కుదించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కనుక చూస్తే ఈ పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో, అంటే రాత్రి వేళల్లో కూడా నిర్వహించేటువంటి పెట్రోల్ బంకులు ముఖ్యంగా ప్రధాన నగరాల్లో, ఇప్పుడు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, నెల్లూరు, ఒంగోలు, ఇట్లా కడప కానీ, ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నగరాలన్నింటిలో కూడా ఈ రాత్రి వేళల్లో అవసరం లేకపోయినా సరే, అంటే ఎప్పుడో అరగంటకో గంటకో ఒకరు వస్తూ ఉంటారు, కానీ బంకులు మాత్రం నిత్యం కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల విద్యుత్ కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత ఈ వర్క్ ఫ్రం హోమ్ వీటిని కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి బంకులను రాత్రి వేళల్లో మూసివేయడం వల్ల 2-3 రకాల ప్రయోజనాలు ఉంటాయి అనేది ఇక్కడ ఫెడరేషన్ ఆలోచనగా కనపడుతోంది. ఇదే అంశాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి దాదాపుగా వచ్చే వారమే నిర్ణయాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బుధవారం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఒకసారి దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, లేదంటే ఇతర అధికారులు, సీనియర్ అధికారులు ఎలా ఆలోచిస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో కొంతవరకు వర్క్ ఫ్రం హోమ్ అనేటువంటి ఆలోచన, దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఏ డిపార్ట్మెంట్లలో అవకాశం ఉండొచ్చు? అయితే ముఖ్యంగా అంటే ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో దీన్ని ఎక్కువగా అమలు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫీల్డ్ వర్క్ ఉన్నటువంటి వాళ్లను గ్రౌండ్ లెవెల్లో తిప్పడం, లేదంటే మిగిలిన వాళ్ళని ఎక్కువగా అంటే అవసరం లేనివంటి వాళ్ళని అంటే ఈ ఆఫీస్ ద్వారా ఇళ్లలో కూర్చొని అప్రూవ్ చేసే విధంగా కొంత, అలాగే పరిశ్రమల శాఖకు సంబంధించి, ఐటీ శాఖకు సంబంధించి, అలాగే ఈ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈ వర్క్ ఫ్రం హోమ్ ని రాష్ట్ర ప్రభుత్వం కనీసం వారానికి ఒక 2 రోజులైనా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అయితే అటు కొన్ని కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక శాఖ కానీ ఇటువంటి శాఖలో మాత్రం అధికారులు నిత్యం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైల్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ శాఖలో కానీ ఇలా, అలాగే గిరిజన సంక్షేమ శాఖ అని ఇట్లా కొన్ని చేనేత కానీ ఇలా కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం అధికారులు ఆఫీస్కి వచ్చే విధంగా
ఇంకా విధి విధానాలను కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వెంకట, కొంతవరకు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం అంటే సో ఆ టైం లిమిట్ ని కుదించడం వల్ల పెట్రోల్ బంకుల దగ్గర అంటే రద్దీ పెరగడం, బర్డెన్ పెరగడం ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. అంటే ప్రజలకు ఎలాంటి సూచనలు చేసేటువంటి పరిస్థితులు ఉంది సర్కార్? ఇప్పుడు సిరాజ్, మనం ఒక సామాన్యమైనటువంటి భాషలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు వైన్ షాప్ ఉంటుంది అని అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు మద్యం అలవాటు ఉన్న వాళ్ళు, అలాగే పెట్రోల్ అవసరం ఉన్న వాళ్ళు కూడా దానికి అలవాటు పడతారు, ఆ టైమింగ్ అలవాటు పడతారు. కాబట్టి ఆ టైమింగ్ అలవాటు పడితే అది ఒక రకమైనటువంటి డిస్ప్లే అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిస్ప్లే క్రియేట్ అయిన తర్వాత ఇటువంటి అమలు చేయడం అనేది సులువు అవుతుంది. ఇప్పుడు వైన్ షాపులకు కూడా అదే జరుగుతుంది కదా. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఈ టైమింగ్ ఉందో ఇది మామూలుగా అంటే ఈ గృహిణులు కానీ ముఖ్యంగా ఈ రోడ్ మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఆ సమయంలో రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టైంకి కొంత అలవాటు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పట్టణాల్లోనే దానివల్ల ఇబ్బంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు బంకు తెరిస్తే పెద్ద ఇబ్బంది ఏముంది. అయితే కొంత ఈ వ్యవసాయ పనులకి వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు ముందు రోజే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఏపీలో పెట్రోల్ బంకుల వేలంలో మార్పులకు కీలక ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బంకులను నిర్వహించనున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖను కోరింది రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్. ప్రధాని ఇంధన పొదుపు పిలుపుతో మరో కీలకమైనటువంటి ముందడుగు పడిందని చెప్పుకోవాలి. సో ప్రధానంగా వర్క్ ఫ్రం హోమ్ నేపథ్యంలో బంకుల వేలలు తగ్గింపునకు కూడా ఫెడరేషన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నాయి. వర్చువల్ మీటింగ్స్ పెరగడంతో పాటుగా ఎక్కడికక్కడ పరిస్థితి కూడా మారిపోయేటువంటి అవకాశం ఉండొచ్చు. బంకుల వేలల తగ్గింపుతో మాత్రం భారీగా విద్యుత్ ఆదా కానుంది. రాత్రిపూట బంకులు మూసివేస్తే పవర్ సేవింగ్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అత్యవసర సేవల వాహనాలకు మాత్రం మినహాయింపించేటువంటి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరోవైపు ఎమర్జెన్సీ వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు 24 గంటలు కూడా పెట్రోల్ లభ్యమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజలకు కొంతవరకు అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులకు ఓపెన్ ఉంచడం, సో అప్పుడు మాత్రమే పెట్రోల్ లభ్యతను అందుబాటులో ఉంచేటువంటి దిశగా అడుగులు వేస్తే కొంతవరకు ఇంధన ఆదా అవుతుందనేది మాత్రం ఏపీ ప్రభుత్వం ఆలోచన. ప్రధానంగా ప్రధానమంత్రి చెప్పినటువంటి పొదుపు సూత్రం అమలు దిశగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది.